నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం రండి. మధ్య ప్రాచ్యంలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిపి జరిపినటువంటి దాడుల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీనివల్ల ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం మరియు ఆహారోత్పత్తిపై పడుతున్న ప్రభావం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉంది. ముఖ్యంగా శక్తి వనరుల విషయానికి వస్తే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే సముద్ర మార్గం వైపు భయంతో చూస్తున్నాయి. ఇరాన్ మరియు ఒమన్ మధ్య ఉండే ఈ ఇరుకైన జలసంధి ద్వారా ప్రపంచంలోని 5వ వంతు చమురు మరియు సహజ వాయువు రవాణా అవుతుంది. ఒకవేళ గనుక ఈ మార్గం మూతపడితే గ్యాస్ ధరలు రెట్టింపయ్యే ప్రమాదం ఉందని గోల్డ్మెన్ సాక్స్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే జర్మనీ, బ్రిటన్ మరియు అమెరికాలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మన ఆసియా దేశాల పరిస్థితి అయితే ఇంకా అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురులో దాదాపు 90% ఆసియా మార్కెట్కే చేరుతుంది. దీనివల్ల భారత్, చైనా వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పెట్రోల్ మరియు డీజిల్ మాత్రమే కాదు, మనం తినే ఆహారంపై కూడా ఈ యుద్ధ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు భారతదేశం నుంచి ఎగుమతి కావాల్సిన లక్షలాది టన్నుల బాస్మతి బియ్యం ఇప్పుడు ఓడరేవుల్లోనే నిలిచిపోయింది. దీనితో పాటు పంటల సాగుకు అత్యంత కీలకమైన ఎరువుల సరఫరా కూడా ఆటంకం కలుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాడే యూరియా ఎరువుల్లో 3వ వంతు ఈ మధ్య ప్రాచ్య మార్గాల ద్వారానే సరఫరా అవుతుంది. ఇప్పటికే ఈజిప్షియన్ యూరియా ధరలు వారం రోజుల్లోనే 35% పెరిగాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎరువుల కొరత కనుక ఏర్పడినట్టయితే ఆహారోత్పత్తి తగ్గి ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే విమాన మరియు నౌకాయాన రంగం కూడా కుదేలైపోతుంది. ఎమిరేట్స్, ఖతార్ వంటి పెద్ద పెద్ద విమానయాన సంస్థలు తమ సేవలను పరిమితం చేయడంతో ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ ఫోన్ల వంటి ఖరీదైన వస్తువుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రస్తుతానికి ప్రపంచ వృద్ధి రేటును 3.3% అంచనా వేసినప్పటికీ ఈ యుద్ధం గనక ఇలాగే కొనసాగినట్టయితే ఆ అంచనాలు తలకిందులు కావడం ఖాయం. ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న ఈ తరుణంలో ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు భారత్ లాంటి దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి బిజినెస్ మరియు ఎకానమీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.